ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం సార్, నేను టీవీఎస్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ని. మీరు మా కంపెనీ మోటార్ బైక్ యాడ్లో యాక్ట్ చేయాలి. ప్రస్తుతానికి 10 lakhs అడ్వాన్స్గా ఉంచండి, తర్వాత మీరు చెప్పిన అమౌంట్కి అగ్రిమెంట్ చేసుకుందాం. ఏంటి సార్, నేను ఇంకా టీంలోనే సెలెక్ట్ కాలేదు, అప్పుడే పబ్లిసిటీ యాడ్స్ అంటారు. ఎందుకు సార్ డౌట్? తప్పకుండా మీరే సెలెక్ట్ అవుతారు. సెంచరీల మీద సెంచరీలు కొట్టే మీకోసం ఇండియాలో ఉన్న పెద్ద కంపెనీలన్నీ మీ వెంట పడతాయి. వాళ్ళందరికంటే ముందుండాలి కదా మేము. ప్లీజ్ ఈ అడ్వాన్స్ ఉంచండి. వద్దు సార్, ముందు అనౌన్స్మెంట్ రానివ్వండి, ఆ తర్వాత ఆలోచిద్దాం. సరే సార్, మీ ఇష్టం, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మాకే ఇవ్వాలి. తప్పకుండా. వెళ్ళొస్తాను సార్. మంచిది. వస్తాను మేడం. కంగ్రాచులేషన్స్ మిస్టర్ అశోక్. ఢిల్లీ నుంచి నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఇండియన్ టీంకు నువ్వు సెలెక్ట్ అయ్యావట. అఫీషియల్గా 2 రోజుల్లో అనౌన్స్మెంట్ వస్తుంది. అంతవరకు ఈ విషయం మటుకు ఎవరికి చెప్పుకో. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సెలెక్ట్ అయినట్టు జూలీకి, నందినికి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చెప్పకూడదు, పేపర్లో చూసి వాళ్ళే సర్ప్రైజ్ అవ్వాలి. జూలీ, జూలీ, ఆగు జూలీ. అరే నిన్నే. మిస్టర్, ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నారు? నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి ప్లీజ్, నేను చెప్పేది విను జూలీ. ఏది వినే స్టేజ్లో నేను లేను, మర్యాదగా వెళ్ళండి. జూలీ, కాస్త నేను చెప్పేది విను జూలీ. వెళ్తారా లేదా? జూలీ, ఎరా రాస్కల్, ఒంటరిగా వెళుతున్న అమ్మాయి నేర్పిస్తా. ఏయ్, నేను జూలీ. ఏంటా నువ్వు జూలీ? జూలీకి ఎవరు లేరనుకున్నావా? జూలీకి కొట్టుకుంటున్నారేంటి? ఏయ్, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. నేను చెప్పేది విను. ఏంటా నువ్వు చెప్పేది? ఏంటా చెప్పేది? అసలు నేనంటా నరికేను రా. ఏయ్, రే అశోక్, అందరి ముందు కొట్టి నేను అవమానించావు కదూ. నిన్ను లైఫ్ లాంగ్ ఏడిపిస్తాను రా. ఏంట్రా నువ్వు నన్ను ఏడిపించేది? మీరు వెళ్ళండి. కొడతావురా? సార్. వదండి. థ్యాంక్ యూ. వెక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి, నీళ్లు తాగొచ్చు కదా. తాగాను, అయినా ఆగటం లేదు. ఇప్పుడు వెక్కెళ్ళు ఆగిపోయాయి, చూసావా? సరదాగా అన్నాను, చాలా బాగున్నాడు. అవును, ఈ ఫోటో నీ చేతికి ఎలా వచ్చింది? నిన్న నీ దగ్గర సిడ్నీ షెల్టన్ నావెల్ తీసుకున్నాను కదా, అందులో ఉంది. నందిని, ఎలాగైనా సరే ఈ మ్యాటర్ అశోక్కి నువ్వే చెప్పాలి ప్లీజ్. దాందే ఉంది, ఇప్పుడే చెప్తాను. ఏవండి, ఏంటి ఇలా రండి. ఏంటి? ఏం లేదు, మీ ఫ్రెండ్ మనకి పెళ్లి కొడుకుని వెతికే శ్రమ తగ్గించింది. ఆవిడే పెళ్లి కొడుకుని చూసుకుంది. అరే జూలీ, నాకు చెప్పకుండానే వెరీ గుడ్. ఓకే ఓకే. ఇతను నీకెలా తెలుసు? మా స్కూల్ కరెస్పాండెంట్ గారు అబ్బాయి. మరి నేను ఇతను రోడ్డు మీద పట్టుకుని చడమడి తిట్టేస్తున్నావు. ఓ అదా, మొన్న మేమిద్దరం సినిమా ప్రోగ్రాం పెట్టుకున్నాం. నేను థియేటర్కి వెళ్ళి 7:30 వరకు వెయిట్ చేశాను, అయినా రాలేదు. దాంతో కోపం వచ్చి తిట్టేశాను. మా మధ్య ఇలాంటి చిన్న చిన్న గొడవలు జరగటం మామూలే. ఏంటండి ఆలోచిస్తున్నారు? వెంటనే ఆ కుర్రాడి పేరెంట్స్తో మాట్లాడి సంబంధం ఖాయం చేసేద్దాం. ఏమంటారు?
అలాగా ఏంటండి? మైకిల్ టీంలో సెలెక్ట్ అవ్వలేదట. అశోక్ సెలెక్ట్ అయ్యాడంట. అయ్యయ్యో, బాబుకి ఈ విషయం తెలిస్తే చాలా అప్సెట్ అవుతాడండి. నువ్వు వాడి దగ్గర వాగొద్దు. 4 రోజులుగా నిదానంగా చెబుదాం. సరేనండి. నమస్కారం అండి. కమేన్, కూర్చోండి. ఏంటి విషయం? ఏం లేదు సార్, మా ఇంట్లో ఉంటున్న జూలీ మీ అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఈ విషయం మీతో తెలుసు, నిన్న వాడు నాతో చెప్పాడు. వాళ్ళ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను సార్. అవును, జూలీకి నీకేమిటి సంబంధం? జూలీ నా ఫ్రెండ్ సార్. ఫ్రెండ్ అంటే? చిన్నప్పటి నుంచి మీ ఇద్దరం కలిసి చదువుకున్నాం. వాళ్ళ నాన్న చనిపోయిన దగ్గర నుంచి ఆమె మా ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు నేను తప్ప ఇంకెవరు లేదు సార్. నా కొడుకుని అల్లుని చేసుకోవటానికి పెద్ద పెద్ద కోటీశ్వర్లే పోటీ పడుతున్నారు. వాళ్ళని కాదనుకుని ఉండటానికి సొంత ఇల్లు కూడా లేని మిడిల్ క్లాస్ అమ్మాయి జూలీ నా కొడుక్కిచ్చి ఎలా కట్టబెట్టాలనుకుంటున్నావు? చెప్పు. వాళ్ళిద్దరు సిన్సియర్గా లవ్ చేసుకుంటున్నారు సార్. సరే, నా కొడుకు ఇష్టపడుతున్నాడు కదా అని నేను జూలీని కోడలుగా చేసుకున్నాను అనుకో. దానివల్ల నేనేం నష్టపోతానో తెలుసా? సొసైటీలో నా స్టేటస్ తగ్గిపోతుంది. అదే కోటీశ్వరుడు కూతురుని చేసుకుంటే నా స్టేటస్ పెరుగుతుంది, నా బిజినెస్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇవన్నీ నేను వదులుకుంటాను. మరి నువ్వేం వదులుకుంటావు? ఏం చేయాలో చెప్పండి సార్. ఇండియన్ క్రికెట్ టీంకి నువ్వు సెలెక్ట్ అయ్యావు, దాని నుంచి నువ్వు తప్పుకోవాలి. నా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ లేదు, నన్ను సెలెక్ట్ చేయొద్దని నువ్వే క్రికెట్ బోర్డుకి లెటర్ రాయాలి. దీనివల్ల నాకేంటి లాభం అనుకుంటున్నావా? క్రికెట్ అంటే నీకు ప్రాణం, నా కొడుక్కి ప్రాణం. ఈసారి టీంలో సెలెక్ట్ అవుతానని వాడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. వాడు సెలెక్ట్ కాలేదని తెలిస్తే తట్టుకోలేడు. అందుకే నువ్వు టీంలోంచి తప్పుకుంటే నా కొడుకు సెలెక్ట్ అవుతాడు. ఎందుకంటే నీ తర్వాత స్థానంలో వాడే ఉన్నాడు కాబట్టి. జూలీని మైకేల్ మ్యారేజ్ చేసుకోవాలంటే నువ్వు క్రికెట్ నుంచి తప్పుకోవాలి. ఏం చెయ్యాలో నువ్వే నిర్ణయం తీసుకో. ఏమండి, ఆయన చెప్పినట్టు మీరు ఆడటం ఇష్టం లేదంటూ క్రికెట్ బోర్డుకి లెటర్ రాస్తే వాళ్ళు ఇంకెప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేయరు. ప్లీజ్ ఆ కండిషన్కి ఒప్పుకోవద్దు. మిమ్మల్ని అవమానించిన వాళ్ళందరికీ తగిన పాఠం చెప్పొద్దా? నువ్వు ఉన్నావు దండ ఖర్చుకి. నిన్ను పెంచే కన్నా ఓ గేదెని పెంచితే 4 లీటర్లు పాలైన ఇస్తుంది. మీరేమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగం వెలుగుపెడుతున్నారా ఏంటి? లేవండి, తర్వాత బంతిలో తీరిగ్గా మెక్కుదురు గాని. చేతి ఖర్చుల కోసం 5దో 10దో ఇప్పటికీ వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు. అలాంటి వాడికి పిల్లనెవడిస్తాడండి? సరే సార్, నేను టీంలోంచి తప్పుకుంటాను. ఇంకో కండిషన్, నీకు జూలీకి ఉన్న ఫ్రెండ్షిప్ నేను నమ్ముతాను, కానీ నా బంధువులు నమ్మరే. ఎప్పుడైతే మా అబ్బాయికి జూలీకి మ్యారేజ్ ఫిక్స్ అవుతుందో అప్పటి నుంచి నువ్వు జూలీని చూడటం మాట్లాడటం చేయకూడదు. అది జూలీ కాపురానికే మంచిది. ఏంటి ఆలోచిస్తున్నావు? జూలీని చూడకుండా నేను ఉండగలను, కానీ నన్ను చూడకుండా జూలీ ఉండలేదు సార్. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. జూలీకి నువ్వంటే ద్వేషం, అసహ్యం కలగాలి. సరే సార్, మీరు చెప్పినట్టు చేస్తాను. వెళ్ళరండి, ఫాదర్తో మాట్లాడి వచ్చే వారం మ్యారేజ్ గురించి చర్చిలో అనౌన్స్ చేయమని చెప్తాను. వస్తాం సార్. నమస్తే. ఆయన పెట్టిన కండిషన్స్ ఒప్పుకున్నందుకు
నీకు బాధగా ఉందా? నా భర్త గొప్పవాడవ్వాలని నాకు మాత్రం ఆశగా ఉండదా? పర్వాలేదండి. నా భర్త గ్రేట్ క్రికెట్ ప్లేయర్ అనే కంటే ఒక మంచి మనసున్న వాడనేది నాకు చాలా గర్వంగా ఉంది. నాకు అది చాలండి. థ్యాంక్స్ నందిని. ఈ కండిషన్స్ గురించి జూలీకి అస్సలు చెప్పొద్దు. ఆమెకు తెలిస్తే పెళ్ళే వద్దంటుంది. నా ఆశయం కంటే జూలీ భవిష్యత్తే నాకు ముఖ్యం. నీ పెళ్ళికి మైకేల్ నాన్నగారు ఒప్పుకున్నారు. నెక్స్ట్ వీక్ చర్చ్లో మ్యారేజ్ అనౌన్స్ చేయబోతున్నారు. ఏవండి, ఇలా అప్పులు చేసి జూలీ పెళ్లి చేయాలంటారా? వేరే దారి పెళ్లి కొన్నాళ్ళు ఆగి చేస్తే ఏంటి? వద్దొద్దు. ఆ మహాతల్లి ఏ రోజైతే నా ఇంట్లో అడుగు పెట్టిందో ఆ రోజు నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఇన్నాళ్ళు నా మనసులో దాచుకున్నాను. ఇక నా వల్ల కాదు. ఈ శని వల్ల క్రికెట్ టీంలో కూడా సెలెక్ట్ అవ్వలేకపోయాను. ముందది ఇల్లు వదిలి వెళ్ళిపోతే కానీ పేడ వదలదు. జూలీ వెళ్ళిపోయిందండి. ఏవండి, మీరు బాధపడుతూ జూలీని బాధపడుతూ ఈ పెళ్లి చేయటం అవసరం అంటారా? జూలీని హ్యాపీగా మన ఇంట్లోనే మహారాణిలో ఉండనివ్వండి. ఏం చేయను? జూలీ అతన్ని ఆశపడింది. ఆమె సంతోషం కోసం నేను బాధపడినా పర్వాలేదు. జూలీ ఆశ నెరవేరాలి. నందిని, ఏంటండి? ఈ టేబుల్ మీద నా ఉంగరం పెట్టని చూసావా? లేదే. జూలీ, ఇక్కడ నా ఉంగరం ఏమని చూసావా? చూడలేదు. అయ్యో, సర్ఫ్ అయిపోయిందే. అశోక్, నీ రింగ్ నేను దొంగతనం చేశాననుకుంటున్నావా? నేనంత నీచానికి దిగజారలేదు అశోక్. అది కాదు, నువ్వు పొరపాటును తీసి ఎక్కడైనా పెట్టావని. నో, ఇంకేం చెప్పకు. నన్ను దొంగం చేశావు. చాలా సంతోషం. ఇదిగో నా శాలరీలో మిగిల్చిన డబ్బు తీసుకో. వేరే రింగ్ కొనుక్కో. లైఫ్లో ఎన్నో మిస్ చేసుకున్నాను. ఆఫ్టర్ ఆల్ రింగ్ పోతే పోయింది. అశోక్, క్రికెట్ టీంలో సెలెక్ట్ అయినందుకు మైకేల్ ఈరోజు ఈవినింగ్ పార్టీ ఇస్తున్నారు. నువ్వు కూడా నాతో రావాలి. ఎందుకు?
అక్కడికి వచ్చిన గెస్ట్లంతా నేను క్రికెట్ టీంలో సెలెక్ట్ కాలేని దద్దమని నేను ఎగతాలు చేస్తుంటే అది చూసి నువ్వు ఎంజాయ్ చేయటానికా? మీ హీరో గొప్ప ప్లేయర్ అని అక్కడ ఉన్న వాళ్ళందరూ పొగుడుతూ చప్పట్లు కొడుతుంటే నేను వాళ్ళతో కలిసి చప్పట్లు కొట్టాలా? నాకేం అక్కర్లేదు, వెళ్తే నువ్వే వెళ్ళు. ఒరే అశోక్, హోటల్ తులిప్లో ఫంక్షన్ ఉంది, కవరేజ్కి రమ్మని ఆర్డర్ వచ్చింది. నువ్వు వెళ్తావా, మమ్మల్ని వెళ్ళమంటావా? లేదురా, నేనే వెళ్తాను, వాడిని తీసుకెళ్తాను. అలాగే. అమెరికా నుంచి డాడీ. వాడు కూడా నేను చెప్పానే, జూలీ. గాడ్ బ్లెస్ యూ. ఎక్స్క్యూజ్ మీ డాడీ. ఏం చదువుతున్నావు? డిగ్రీ చేసి మీ స్కూల్లోనే టీచర్గా వర్క్ చేస్తున్నానండి. మీరు మా టీవీఎస్ బైక్ యాడ్లో నటించాలి సార్. ఇదిగోండి 10 lakhs అడ్వాన్స్. తర్వాత మీరు చెప్పిన అమౌంట్కి అగ్రిమెంట్ చేసుకుందాం. నేను ఇంకా మ్యాచ్ ఆడలేదు, అప్పుడే యాడ్స్లో యాక్ట్ చేయమంటారు ఏంటండి? ఎందుకు సార్ ఆ డౌట్? సెంచరీని మీద సెంచరీలు కొట్టే మీలాంటి వాళ్ళ కోసం అన్ని కంపెనీలు పోటీ పడుతుంటే మాలాంటి వాళ్ళు ముందుండాలి కదా సార్. నో సార్, ఒక మ్యాచ్ ఆడిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం. సరే సార్, మీ ఇష్టం. యు ఆర్ రైట్. చూసావు అమ్మాయిని ఎంత కలిసాడు. మ్యారేజ్ మాత్రం చాలా Excuse me. గ్రాండ్ గా. యు క్యారీ ఆన్. మన స్టేటస్ తగినట్లుగా. నా మాట మీద గౌరవంతో వచ్చావు, చాలా థ్యాంక్స్. నేనేమి ఈ పార్టీ కోసం రాలేదు, వీడియో కవరేజ్ చేయడానికి వచ్చాను. ఈ పార్టీ అని తెలుసుంటే అసలు వచ్చేవాడినే కాదు. వెళ్ళు, వెళ్ళి నీ గెస్ట్ని చూసుకో. ఇక్కడికి ఎందుకు వచ్చావు? సారీ సార్, ఇది మీ ఫంక్షన్ అని తెలీదు. తెలుసుంటే వచ్చేవాడినే కాదు. వీడియో కవరేజ్ కోసం పిలిచారు, అందుకే వచ్చాను. వస్తాను సార్. చూడు, కవరేజ్ కోసం వచ్చావు. ఒట్టి చేతులతో వెళితే ఏం బాగుంటుంది? ఇది ఉంచు. పర్వాలేదు సార్. ఏమైందో తెలీదు, ఈ మధ్య అశోక్కి నేనంటే అస్సలు గిట్టడం లేదు. నేను నష్టజాతకురాలనని విసుక్కుంటున్నాడు. నేను టీంలో సెలెక్ట్ అయ్యాను, ఆయన సెలెక్ట్ అవ్వలేదు. నా మీద ఉన్న కోపం నీ మీద చూపిస్తున్నాడు. అది కాదు మైకేల్, నా వల్ల అశోక్ అప్సెట్ అవ్వకూడదు. నువ్వే ఏదో కారణం చెప్పి నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళిపోవా? రేపే మా అమ్మ నాన్నకి చెప్పి నిన్ను తీసుకురమ్మని చెప్తాను, ఓకే? అశోక్, ఈ మధ్య నేనంటే నీకు అస్సలు పట్టం లేదు. నేనేం తప్పు చేశానో నాకు తెలియటం లేదు. ఒకవేళ నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే నన్ను క్షమించు. నా మీద కోపంతో నా పెళ్ళికి రావటం మానేకు. నువ్వు తప్ప నాకెవరున్నారు? రోజుకొక్కసారన్నా నువ్వు నాకు ఫోన్ చేయాలి. కుదరకపోతే నెలకొక్కసారన్నా తప్పకుండా ఫోన్ చేస్తావు కదూ.
నీతో మాట్లాడకుండా నేను ఉండలేను అశోక్. వెళ్ళొస్తాను అశోక్. వస్తాను నందిని. నందిని, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. చెప్తే తప్పుగా అనుకోగా. ఏంటండి? జూలీని చూడకుండా మాట్లాడకుండా ఉండటం నా వల్ల కాదు. ఇక్కడే ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. అందుకని మనం ఈ ఊరు విడిచి వెళ్ళిపోతే, నా ఫ్రెండ్ ఒకడు బాంబేలో ఉన్నాడు, అక్కడికి వస్తే నాకు వర్క్ చూసి పెడతాన్నాడు. ఇంకేం ఆలోచించకుండా మనం బాంబేకి వెళ్ళిపోదాం. నువ్వు బట్టలు సర్దుకుని రెడీగా ఉండు. నేను వీడియో షాప్ అమ్మేసి ఆ డబ్బులు జూలీకి ఇవ్వమని చెప్పొస్తాను. అలాగే. షూర్ వై నాట్. ఏ మైకేల్, డాడీ, నువ్వు టీంలో సెలెక్ట్ అయినందుకు లయన్స్ క్లబ్ వాళ్ళు ఈరోజు సాయంత్రం 6 గంటలకు అభినందన సభ ఏర్పాటు చేశారు. పైగా లైవ్ టెలికాస్ట్ కూడా ఉంది. నువ్వు తప్పకుండా రావాలి, మిస్ కాకూడదు. అలాగే డాడీ, నేను చర్చికి వెళ్ళి హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను. ఓకే మై డియర్ బాయ్. చెప్పండి. ఇప్పుడు కేవలం 5 రూపాయలకి ఆకుపచ్చ వీల్ ఉతుకు నెంబర్ 1. చాలా థ్యాంక్స్ సార్, మా అబ్బాయిని సెలెక్ట్ చేసినందుకు. థ్యాంక్స్ అని సింపుల్ గా చెప్పేశారేంటండి? మీ అబ్బాయిని సెలెక్ట్ చేసేటప్పటికి నా తల ప్రాణం తోకొచ్చిందనుకోండి. అశోక్ తప్పుకున్నాడని తెలియగానే ఢిల్లీ బోర్డు మెంబరు మా స్టేట్ వాడిని సెలెక్ట్ చేయాలని పట్టుబట్టాడు. హర్యానా మెంబరు తన స్టేట్ వాడిని సెలెక్ట్ చేయాలని గొడవ. వాళ్ళందరినీ మేనేజ్ చేసేసరికి నా నెత్తి మీద వెంట్రుకలు ఊడిపోయాయి. సరే, ఇంతకీ అశోక్ నెల తప్పించారు? ఏమీ లేదండి. అశోక్ ఇంట్లో ఉంటున్న జూలీ మా అబ్బాయి ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలంటే నువ్వు టీంలోంచి తప్పుకోవాలని చిన్న కండిషన్ పెట్టాను. దాంతో పని ఈజీగా అయిపోయింది. మరి ఈ విషయం ఏదో ఒక రోజు ఆ జూలీకి తెలిస్తే? ఛాన్సే లేదండి. ఇలాంటి ప్రమాదం వస్తుందని చెప్పే అశోక్ని జూలీతో ఫ్రెండ్షిప్ కట్ చేయమని చెప్పాను. ఎంతైనా బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నారండి. హలో సార్. కమాన్ మైకేల్, నీకోసమే అందరం ఎదురు చూస్తున్నాం. కమాన్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున మైకేల్ గారికి పూలమాల వేయవలసిందిగా ఆనంద్ గారిని కోరుతున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆంధ్రప్రదేశ్కు చెందిన యువకుడు, ద గ్రేట్ క్రికెట్ ప్లేయర్ మైకేల్ డిసూజా ఇండియన్ క్రికెట్ టీంకు సెలెక్ట్ అయిన శుభ సందర్భంలో ఏర్పాటు చేసిన ఈ అభినందన సభకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన మైకేల్ డిసూజా గారి గురించి నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన క్రికెట్ కోసమే పుట్టారు, క్రికెట్కే జీవితాన్ని అంకితం చేశారు. క్రికెట్ను ఒక ఆటగా కాకుండా తన ఊపిరిగా భావించారు. ఈరోజు ఇండియన్ టీంకి సెలెక్ట్ కావటం ఆయన ప్రతిభకు నిదర్శనం, ఆయన కృషికి లభించిన బహుమతి. క్రికెట్ చాలామంది ఆడుతున్నారు, కానీ అందరూ టీంలో సెలెక్ట్ అవటం లేదు. ఎందుకంటే ఇదో కష్టమైన ఆట. దీనికి చాలా టైమింగ్ సెన్స్ కావాలి, కాన్సన్ట్రేషన్ కావాలి, ఆటలోని మెళకువలు తెలియాలి. అన్నింటినీ మించి డెడికేషన్ చాలా అవసరం. ఈ అర్హతలన్నీ ఉన్నవారు మన మైకేల్ డిసూజా గారు. అందుచేత ఆయన ఇండియన్ టీంకి సెలెక్ట్ అవటంలో ఎలాంటి ఆశ్చర్యము లేదు, అద్భుతము లేదు. రాబోయే మ్యాచ్లో మైకేల్ అద్భుతంగా ఆడి ఎన్నో రికార్డ్స్ సాధించి మన ఇండియాకే గొప్ప ఘనత తీసుకురావాలని కోరుతున్నాను. తప్పకుండా వారు ఆ ఘనత సాధిస్తారు. తన ఆనందాన్ని మనతో పంచుకోవటానికి మైకేల్ డిసూజాని మాట్లాడమని కోరుకుంటూ సవినయంగా ఆహ్వానిస్తున్నాను. మిస్టర్ మైకేల్.
కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మీకు జరగాల్సిన సన్మానాలు సత్కారాలు ఎవరికో జరుగుతున్నాయి. చచ్చా, అవే మాటలు. మైకేల్ పరాయివాడా, జూలీకి కాబోయే భర్త. మైకేల్ గొప్పవాడైతే జూలీకే కదా పేరు. జూలీ బాగుంటే మనకన్నా సంతోషించే వాళ్ళు ఎవరున్నారు? మీ అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ నిలబడి మీ అందరి ప్రశంసలు పొందుతున్నానంటే దానికి కారణం మా నాన్నగారే. చిన్నప్పటి నుంచి నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నా ఇష్టాన్ని అర్థం చేసుకొని మా నాన్నగారు నన్ను చాలా ఎంకరేజ్ చేసేవారు. నేను సెకండ్ ఇంటర్ చదువుతున్నప్పుడు ఎగ్జామ్ టైంలో డిస్ట్రిక్ట్ టీంలో ఆడడానికి నాకు ఛాన్స్ వచ్చింది. ఎగ్జామ్ రాయడమా లేక మ్యాచ్కి వెళ్ళటమా అని నాలో ఒకటే కన్ఫ్యూజన్. ఏం చేయమంటారని మా నాన్నగారిని వెళ్ళి అడిగాను. వేరే ఏ తండ్రైనా క్రికెట్టా గాడిద గుడ్డ, వెళ్ళి ఎగ్జామ్ రాయరా, చదివే ముఖ్యమని చెప్పేవారు. కానీ మా నాన్నగారు అలా చెప్పలేదు. వెళ్ళి మ్యాచ్ ఆడు, వచ్చే సంవత్సరం ఎగ్జామ్ రాసుకోవచ్చని చెప్పారు. అంతగా నా అభివృద్ధిని ప్రోత్సహించేవారు. రండి వెళ్దాం. ఇంకా టైం ఉంది. మైకేల్ ఏం చెప్తాడో విందాం. అది చూడటానికి, చప్పట్లు కొట్టడానికి మీకు పెద్ద మనసు ఉండొచ్చు, కానీ నా వల్ల కాదు. రండి వెళ్ళి ట్రైన్లో కూర్చుందాం. ఇప్పుడు నేను ఈ క్రికెట్ టీంలో సెలెక్ట్ అవ్వడానికి కారణం కూడా మా నాన్నగారే. చిన్నప్పుడు నేను అడిగిందల్లా కొనిచ్చిన మా నాన్నగారు ఇప్పుడు నేను అడగకుండానే ఈ అవకాశాన్ని నాకు అందించారు. ఎలా అని అనుకుంటున్నారా? నేనేదో గొప్పగా ఆడానని నాకు ఈ అవకాశం రాలేదు. ఇంకో గొప్ప ప్లేయర్ సాక్రిఫైస్ చేస్తే నాకు ఈ అవకాశం వచ్చింది. ఇంతసేపు నన్నెంతో పొగిడారు, ప్రశంసించారు. కానీ వాటన్నిటికీ అర్హుణ్ణి నేను కాదు. అది చెందాల్సిన వ్యక్తి వేరే ఉన్నారు. ఆయనెవరో కాదు, మిస్టర్ అశోక్. అవునండి, ఇది నిజం. అసలు టీంకి సెలెక్ట్ అయింది మిస్టర్ అశోక్ గారే. కానీ మా నాన్నగారు వారికి వెల కట్టారు, కొనేశారు. ఎలాగో తెలుసా? అదిగో నేను ప్రేమించిన జూలీ. ఆమెను నేను పెళ్లి చేసుకోవాలంటే అశోక్ టీంలోంచి తప్పుకోవాలని మా నాన్నగారు కండిషన్ పెట్టారు. తన ఫ్రెండ్ కోరుకున్న వాడితో సంతోషంగా బ్రతకాలని అశోక్ తన ఆశయాన్ని, తనకొచ్చిన అవకాశాన్ని వదులుకున్నాడు. ఒక ఫ్రెండ్ కోసం దేన్నైనా వదులుకోవచ్చు, కానీ చిన్నతనం నుంచి ఆశపడి, అవమానపడి, పోరాడి సాధించిన అవకాశాన్ని ఎవరూ వదులుకోవడానికి ఒప్పుకోరు. కానీ అశోక్ ఫ్రెండ్ కోసం అంత పెద్ద త్యాగం చేసి ఫ్రెండ్షిప్కే గౌరవాన్ని పెంచారు. అంత మంచి వ్యక్తి ఫ్రెండ్గా దొరికినందుకు జూలీ చాలా అదృష్టవంతురాలని చెప్పాలి. అంతేకాదు, ఇకపై జూలీతో మాట్లాడకూడదని కూడా మా నాన్నగారు ఆయన కండిషన్ పెట్టారు. జూలీ బాగుండాలని, ఆమె ఆశ నెరవేరాలని, కావాలని జూలీ దగ్గర చెడ్డ పేరు తెచ్చుకుని ఇప్పుడెక్కడో ఉన్నారు. ఈ నిజం నాకిప్పుడే తెలిసింది. ముందే తెలుసుంటే ఖచ్చితంగా ఈ తప్పుడు పనికి ఒప్పుకుని ఉండేవాడిని కాదు. ఐఎమ్ సారీ జూలీ. మా నాన్నగారు చేసిన ఈ తప్పుతో నాకెలాంటి సంబంధమూ లేదు. ఇక్కడ కూర్చున్న సెలక్షన్ కమిటీ మెంబర్స్కి నా మాటగా చెప్తున్నాను. ఒకరు వదిలి వెళ్ళిన దానికి నేను సెలెక్ట్ అవ్వడం నాకిష్టం లేదు. ఈ గిల్టీ ఫీలింగ్తో నేను ఆడితే స్కోర్ అస్సలు చేయలేను. నేను ఈ టీం నుంచి తప్పుకుంటున్నాను. దయచేసి మిస్టర్ అశోక్ గారిని ఈ టీంకి సెలెక్ట్ చేయండి ప్లీజ్.
ఏమైంది? అశోక్ వాళ్ళు వెళ్ళిపోయారట. పద రైల్వే స్టేషన్లో చూద్దాం. త్వరగా పోనీ మైకేల్. టెన్షన్ అవ్వకు. నువ్వు వెళ్ళు, నేను కార్ పార్క్ చేసి వస్తాను. హైదరాబాద్ టు ముంబై ముంబై ఎక్స్ప్రెస్ is ready to leave from platform number 1.